అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణ మంత్రుల మధ్య కుల పంచాయతీ ఇప్పట్లో తెగేలాగా లేదు. మాదిగ వర్గం వాడిననే వివేక్ తనని చిన్న చూపు చూస్తున్నారని అడ్లూరి అంటే మాల కాబట్టి తనను టార్గెట్ చేశారని వివేక్ అంటున్నారు. తమ ఫ్యామిలీ కాకా గెలుపు కోసం పనిచేస్తుందని లక్ష్మణ్ చెప్తుంటే అసలు కాకా వల్లనే లక్ష్మణ్ కి గతంలో కాంగ్రెస్ టికెట్ వచ్చిందన్నారు వివేక్. ఇద్దరి మధ్య డైలాగ్ వార్ ఇప్పుడు చూద్దాం. అటు డాక్టర్ వివేక్ మా వర్గము మంత్రి అనుకున్నప్పటికీ ఆయన లేచిపోతే ఆయన వస్తాడా రాడని ఆయన కొద్దిగా అవమానం, నేను ఉండని వెళ్ళిపోతా అంటాడు. మేము ఆయనకు మేము వాళ్ళ వర్గాన్ని మేము ఆ వర్గంకి వచ్చిన వాళ్ళంగా కష్ట సుఖాల్లో మేము ఆయన కొడుకు ఎంపీలో పడితే మేము మీదేసుకొని మేము గెలిపించాం ఆయన కొడుకును. మేము వాళ్ళ తండ్రి అప్పటి నుంచి మా తండ్రి వాళ్ళతో స్నేహితం, వాళ్ళ కుటుంబానికి మేము పెద్దపల్లి పార్లమెంట్లో మేము కార్యకర్తగా వాళ్ళ కుటుంబానికి మేము ఓటేసి మేము గెలిపించేదాన్ని మా పాత్ర ఉన్నది. తోటి అంటే మన ఏమయ్యా మంత్రి ఎట్లా మాట్లాడుతున్నావు, మామూలు పట్టుకుని దున్నపోదని ఎట్లా అంటున్నావు అని ఒక మాట అంటే ఏం లేదన్నా, నేను వాళ్ళ సమకాలికంగా డాక్టర్ వివేక్ పక్కన కూర్చోవడం నాకు ఇష్టం ఏమిట్లేదన్న. ఆయన మొదటి నుంచి మా వర్గాన్ని వ్యతిరేకిస్తాను కదన్నా, మా వర్గీకరణ కేటగరీషన్ అనేది మమ్మల్ని వ్యతిరేకిస్తాను. వీడు ఒక మాదిగో ఆ వర్గం మీద నా పక్కన సమకాలికంగా కూర్చుంటాడు, వీళ్ళు లెక్కెంత నేను లేచిపోతా అంటున్నాను. ఎవరు ఫోన్ చేసినామంటున్నాడు, నేను అనలేదు అంటున్నాను. ఆయన అనలే, నన్ను లక్ష్మణ్ కుమార్ అంటే ఏమన్నా నన్ను తిట్టని, కానీ నా జాతిని తిట్టడం కరెక్ట్ కాదు కానీ నేను మాదిగా ఉంది కాబట్టి నాకు మంత్రి ఇచ్చింది నన్ను. మొన్న లక్ష్మణ్ కుమార్ గారు వారు ఎవరో వారికి బతుకాయించి వారికి ఏదో విషయం నింపి కావాలని నా మీద విమర్శలు చేస్తారు. అది కూడా మాలా జాతికి చెందినమని చెప్పి విమర్శలు చేయడం జరిగింది. ఎవరు ఏం చెప్పినా నేను వినలేదు, కానీ కావాలని నేను దళితుడు ఉన్నాడు నా వారిపైన విమర్శలు చేసినప్పుడు ఎందుకు నువ్వు మాట్లాడలేదని చెప్పి పబ్లిక్లో ప్రెస్లో ఇవ్వడము, కానీ నా మీద ఎందుకు విమర్శలు చేసినాడో నాకు అర్థం కాలేదు. ఆయన అది కూడా చెప్తున్నాడు, అరే నేను మాదిగ కులం అని చెప్పి వెళ్ళిపోతున్నాడని. అంటే ఈ తప్పుడు ప్రచారం ఎందుకు చేయాలి? అసలు వారు రాజకీయాలలో వచ్చినప్పుడు కాకా వెంకటస్వామి గారే వారిని ప్రోత్సహించి ఒక సింగరేణి కార్మికుడి కొడుకు యూత్ కాంగ్రెస్లో ఉన్నాడు, వారికి ప్రోత్సహించాలని చెప్పి మొదటి కాంగ్రెస్ టికెట్ లక్ష్మణ్ కుమార్కి ఇచ్చింది కాకా వెంకటస్వామి గారు. కానీ కేవలం నేను మాలా జాతికి ఉన్నానని చెప్పి నన్ను విమర్శించడం జరిగింది. ఈ గొడవలు కేవలము మాలా మాదిగా దీన్ని వాడుకొని విమర్శించడం సరైన పద్ధతి కాదు.